మీరు ఐడియాలజీస్ని ఎంబ్రేస్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన వ్యక్తి నాలాంటోడు చెప్పినా కానీ, లేదా ఒక కార్ల్ మార్క్స్ చెప్పినా కానీ, ఏ గొప్ప ఐడియాలజీ మీరు చెప్పినా కానీ, యూ పుట్ ఇట్ టు టెస్ట్. మీ జీవితంలో మీరున్న ఈ పర్టికులర్ టైంకి ఇస్ ఇట్ అప్లికబుల్ ఆర్ నాట్. బ్లైండ్గా గుడ్డిగా ఏ ఐడియాలజీని నమ్మకండి. చెప్పేసి వెళ్ళిపోతారు వీళ్ళు. నేను ఎందుకు ఈ బాధ మీకే చెప్తున్నానంటే, 70ల్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకొని, నేను 90స్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకుని 80స్లో ఒక బ్యాలెన్స్ లేని ఐడియాలజీస్ని పెట్టుకుంటే ఏం జరుగుద్ది అంటే, ఎంతమంది ఆ మాటలు విని అడవుల్లోకి వెళ్ళి చచ్చిపోయారో నాకు నిజంగా బాధ కలిగింది. ఇట్స్ ఆల్ దే మేడ్ they have embraced one ideology which is not applicable. Practical results రావు. అందుకనే యూనివర్సిటీస్లో విద్యార్థులు నాయకులు ఉండొచ్చు, ఐడియాలజీస్ ఉండొచ్చు, పొలిటికల్ పార్టీ తాలూకు అఫిలియేటెడ్ గ్రూప్స్ ఉండొచ్చు. యాజ్ ఈచ్ వన్ ఆఫ్ యూ మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ ఇస్ ఇట్ వర్త్ టు బి ఎంబ్రేస్డ్. మీరు ముందు చూడాలి, ఒక తరం తర్వాత చూడాలి, 2 తరాల ముందు చూడాలి. సో మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ యూర్ ఎంబ్రేసింగ్. యు ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ విచ్ విల్ అప్హోల్డ్ ధర్మ. యు ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ విచ్ హోల్డ్స్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. యు ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ విచ్ విల్ షో గ్రాటిట్యూడ్ టు ద నేషన్ విచ్ హెస్ గివెన్ యూ బర్త్. ఇవి ఏది ఫుల్ఫిల్ కాకపోయినా దాంట్లో దెర్ ఇస్ అ షార్టేజ్ ఇన్ దట్ ఐడియాలజీ, దెర్ ఇస్ అ షార్ట్ ఫాల్. అందుకని మీరు ఎంబ్రేస్ చేసుకునేటప్పుడు ఐడియాలజీని చాలామంది ప్రభావితం అయిపోతారు. మీరు చాలా ప్రభావితమైన వయసు ఇది. నా అలాంటి వాడు చెప్తే టక్మని నమ్మేస్తారు. యూ హ్యావ్ టు పుట్ మీ ఫర్ టెస్ట్. నేను 25 సంవత్సరాలు ఎందుకు ఉంటాను రాజకీయాలని చెప్తున్నానంటే, ఐ లైక్ టు బి టెస్టెడ్. నిలబడాలి కదా. ఒకడు వచ్చి చేతులు ఒప్పుకుంటా వచ్చేసే కుదరదు. అట్లా నువ్వు నిలబడాలి, నలగాలి. నేను ఇదే మాటలు 2014లో చెప్పేవాడిని కాదు, 2025కి చెప్తున్నాను. నలిగి మాట్లాడుతున్నా, దెబ్బ తిని మాట్లాడుతున్నా. అలాగే